దేవా బావ మనిషా రాక్షసుడా? నాగవల్లిని అలా ఎలా తోసేస్తాడు? మనిషి అయితే పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు. మృగం కాబట్టి రక్తం కళ్ళ చూశాడు. అన్నయ్య మమ్మల్ని కాళ్ళు కందకుండా చూసుకున్నాడు శివ. ఆ దుర్మార్గుడి వల్ల మా చెల్లి ఎన్ని ఇబ్బందులు పడుతుందో. దెబ్బ తగిలి రక్తం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా జరిగి ప్రాణం పోయింటే అప్పుడేం చేసేవాళ్ళం? అప్పుడు వాడు ఏ మూల దాక్కున్నా వెతికి మరీ వాడి ప్రాణాలు తీసేవాన్నమ్మా. ఈ ఆవేశమే వద్దు బావా. నువ్విప్పుడు సర్పంచ్వి. ఏం చేసినా ఆచితూచి చెయ్యాలి. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తే ఎందుకు తీసుకోలేదు శివ? కంప్లైంట్ చేస్తే ఆ కేసు ఈ కేసు అంటూ కోర్టు చుట్టూ తిరగాలి. అదంతా అవసరమా? అవసరమే శివ. ఏ తప్పుకి ఆ శిక్ష పడకపోతే ఈ రోజు చిన్న గాయం చేసిన వాడే రేపు ప్రాణం మీదకి తీసుకుని వస్తాడు. అరే అలా జరగదు బావా. ఎందుకు జరగదు? మీ గౌరక్క కేసు ఏమైంది? నమ్మించి వాడు లలితని మోసం చేయలేదా? జిత్తుల మారి నక్కవాడు ఏ చిన్న అవకాశం దొరికినా అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటాడు. మీ చెల్లెల మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నావు, కానీ ఇవన్నీ జరగడానికి నేను అవకాశం ఇస్తానా? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించి దానికి కారణమైన వాళ్ళని లాకప్లో పెట్టాల్సింది పోయి పోనీలే అనేసి కబుర్లు చెప్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పుడు నేనేం వదిలేమనలేదే. కంప్లైంట్ చేయొద్దు అని పెద్దమ్మ చెప్పింది, అందుకే సరే అన్నాను. తను ఏం చెప్తే నువ్వు అది వింటావా? నా చెల్లెలంటే నీకు లెక్కలేదా? అబ్బా ఊరుకోండన్నయ్యా. మేమేదో పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం, కానీ మీరు దాని గురించే గొడవ పడుతున్నారేంటి? అది కాదమ్మా, నా చెల్లి నాగవల్లి విషయంలోనే అలా నిర్లక్ష్యంగా ఉంటే వేరే చెల్లెళ్ళ సంగతేంటి? శివ ఆఫీసర్ అయినా ఆ దుర్మార్గులు రెచ్చిపోతున్నారంటే ఇక తను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయ్యి ప్రయోజనం ఏముంటుంది? ఏదో ఈసారికి అత్త చెప్పిందని వదిలేశాం కానీ ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతుందన్నయ్యా? తన కొడుకు గురించి అత్తయ్య ఎన్నైనా చెప్తుందమ్మా, అవన్నీ పట్టించుకోవాలా? హా, ఆవిడ చెప్తేనే మీ అన్నయ్య నా మెళ్ళో తాళి కట్టాడు అమృత. ఆవిడ మాట ఆయన విన్నప్పుడు ఈ రోజు నేను కూడా అలాగే విన్నానని ఊరుకోవచ్చు కదా. అది వేరు ఇది వేరు. ఏంటి వేరు? ఏంటి వదినా! వేరు? అక్క, మనం అనవసరంగా దేవా బావ గురించి లేవనెత్తి అన్నయ్య వదిన గొడవ పడేలా చేశాం. ఇది గొడవ కాదమ్మా. తప్పు జరిగిందని తెలిసినా దానికి కారణమైన వాళ్ళని ఎందుకు తప్పించావని నిలదీస్తున్నాను.